ఓకే. సో, చాలా షార్ప్‌గా బజాజ్ ఫైనాన్స్‌లో బ్రేక్ డౌన్ అయింది. మార్నింగ్ మనం ఈ ఏరియాలో సెల్ చేయడానికి వెయిట్ చేసాం. హాయ్! ట్రేడింగ్ లాస్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. హాయ్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. సో, వెల్కమ్ టు లైవ్ ట్రేడింగ్ సిరీస్. సో, మార్నింగ్ మనం వాచ్ లిస్ట్ వీడియో అప్లోడ్ చేశాం కదా! సో, ఆ వాచ్ లిస్ట్ వీడియోలో నుంచి ఉన్న స్టాక్స్‌ని నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం. ఎస్ఆర్ఎఫ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఎల్ఎన్టీ కూడా అప్ సైడ్‌కి జంప్ చేస్తుంది. బజాజ్ ఫైనాన్స్ లుపిన్‌లో మూవ్‌మెంట్ బాగుంది. ఎస్ఆర్ఎఫ్ పైకి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది, రీటెస్ట్ చేస్తుంది. సో, పొద్దున్న వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఒకవేళ ఇది మళ్ళీ వెళ్ళి కంప్లీట్‌గా దీన్ని బ్రేక్ చేసినట్టు మాత్రం సో, మంచి అప్సైడ్ మూవ్ వస్తుంది. సో, 10 రూపీస్ స్టాప్ లాస్ అనుకున్నా కూడా ఒక 500 రూపీస్ రిస్క్ తీసుకుంటా ఇనీషియల్‌గా. సో, యాక్చువల్లీ ఇది పాస్ అయిపోయింది. పొద్దున్నే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫాస్ట్‌గా మొమెంటమ్ వచ్చింది. సో, ఒక్కసారిగా పాస్ అయిపోయింది. సరే, రిస్క్ తీసుకుందాం. 500 రూపీస్ రిస్క్ తీసుకున్నాను. లో వచ్చేసి 87. సో, బై చేసిన తర్వాత సెల్ స్టాప్ లాస్ 86.8. సో, అది ఇంకా ట్రిగ్గర్ అవ్వలేదు. ట్రిగ్గర్ అవ్వకుండానే మనం సెల్ ఆర్డర్ పెట్టకూడదు. సో, ట్రిగ్గర్ అవ్వగానే స్టాప్ లాస్ ఆర్డర్ కూడా ప్లేస్ చేద్దాం. సో, బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఓకే, 98లో ఓకే, ఐ థింక్ మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది 98లో. అదే హై, మనం స్టాప్ లాస్ ప్లేస్ చేద్దాం. సో, 98. సో, 10 పాయింట్స్ స్టాప్ లాస్ కాబట్టి 20 పాయింట్స్ టార్గెట్. సో, 98 నుంచి ఓకే, సో ఇదే టార్గెట్ 1117.9. సో, నేను 1117 తీసుకుంటా.
సో ఇంకా 1 రూపీ తక్కువే తీసుకుంటున్నాను. లిమిట్ ఆర్డర్ 17.5 తీసుకున్నాం. ఓకే, దట్స్ ఇట్. సో సెటప్ రెడీ అయింది. చూద్దాం ఇది హిట్ అవుతుందో, స్టాప్ లాస్ కొడుతుందో. యాక్చువల్గా ఇది చాలా చిన్న రేంజ్, జస్ట్ లైక్ నేను పీవీఆర్ లాగా. సో దీంట్లో ట్రయల్ చేసే అంత స్కోప్ ఉండకపోవచ్చు. మనం లక్కీ అయితే ఒక త్రీ క్యాండిల్స్తో టార్గెట్ వచ్చేయాలి, ఎందుకంటే అంత ఫాస్ట్ ఉంటుంది. లేదంటే ఇది కొంచెం డౌటే. బట్ ఎనీవే చూద్దాం, విల్ వెయిట్ అండ్ సీ. మొమెంటం అయితే బిల్డ్ అవుతుంది. హై 107 చేసింది. సో ఇంకో 10 రూపీస్ చేస్తే మన టార్గెట్ వస్తుంది. సో మన దగ్గర యాక్చువల్గా దీంట్లో ట్రెండ్ లైన్ గీసుకునే అంత స్కోప్ లేదు. సో నేనేం చేస్తానంటే లో ఆఫ్ లోస్ని బేస్ చేసుకొని ట్రై చేస్తాను స్టాప్ లాస్ ఇవాళ. సో ఇక్కడ ఒక లో ఆఫ్ లో చేస్తుంది. సో ఇమీడియట్గా ఇది హై ఆఫ్ అయితే కానీ స్టాప్ లాస్ మారుస్తాను. సో ఆ విధంగానే మనం ట్రయల్ చేసుకోవచ్చు. అంత ఛాన్స్ లేదు. సో ఇందులో స్టాప్ లాస్ ఇదే మాడిఫై చేసుకున్నా. సో ఇదే మన బై ఆర్డర్. యాక్చువల్గా మన బై ఆర్డర్ దగ్గర ఉంటుంది. మన బై ఆర్డర్ 98లో. సో ఇది యాజ్ సూన్ యాజ్ హై ఆఫ్ హై చేయగానే నేను స్టాప్ లాస్ని ఇక్కడ దీని కింద మారుస్తాను. ఇందులో పెద్ద స్కోప్ లేదు ట్రెండ్ లైన్ పెట్టి చాలాసేపు ట్రయల్ చేయడానికి. ఇది చాలా చిన్న టార్గెట్. సో నిన్న పీవీఆర్లో జరిగినట్టు ఫాస్ట్గా జరగచ్చు. సో హై ఆఫ్ హై చేసింది. సో నేను 98.55 కాబట్టి 98.40కి మార్చేస్తాను. లో ఎంత? సో 98.40కి మార్చేస్తాను. ఓకే, సో ఈ ట్రేడ్లో మనం లాస్ అవ్వం. చూద్దాం, ఇది చాలా లో రేంజ్ ట్రేడ్. ఇది ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, వెళ్తే టార్గెట్కి, లేదంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ కొడుతుంది. సో ఎనీవే ఈ ట్రేడ్లో స్టాప్ లాస్ కొట్టినా మనకి ఏం పెద్ద లాస్ రాదు. సో కాస్ట్ టు కాస్ట్ బయటకు వచ్చేస్తాం. ఇంకో ట్రేడ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఐ థింక్ ఈ ట్రేడ్లోంచి మనం బయటకు వచ్చేస్తాము, నో ప్రాబ్లం. మనం ఇంకో ట్రేడ్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఎస్, సో ఈ ట్రేడ్ మనం బయటికి వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇది చాలా లో రేంజ్ ట్రేడ్ కాబట్టి క్విక్గా కొట్టేసి ఉండాలి, కొడితే టార్గెట్. సో అంత మొమెంటం ఫెయిల్ అయింది ఇందులో. సో మొమెంటంని అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొమెంటం వర్కౌట్ అవ్వలేదంటే మనం సో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం మంచిది. ఈ సెటప్ అయితే లేదు ఇప్పుడు. సో ఒకవేళ మళ్ళీ లూపింగ్లో ఫ్రెష్గా సెటప్ వస్తే మనం ట్రై చేయాలి. సో ఇది అప్ సైడ్ బ్రేక్ అయింది. సో ఇక్కడున్న సో ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తాము. సో 2 times టెస్ట్ చేసింది దాన్ని. ఇప్పుడు కొంచెం ఇలా హై వెళ్ళి లో చేస్తే
థర్డ్ టైం అవుతుంది. చూద్దాం ఇందులో ఏదైనా సెల్ ఆపర్చునిటీ దొరకచ్చు. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తాను. ఓకే ట్రేడర్స్, సో బజాజ్ ఫైనాన్స్ చూస్తే సో 1 టైం, 2 టైమ్స్, సో 3 టైమ్స్ ఈ జోన్ని టెస్ట్ చేస్తుంది. ఇది ఒక్కసారి హై ఆఫ్ హై చేస్తేనే నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో 10 రూపీస్ స్టాప్ లాస్తో, 10 రూపీస్ స్టాప్ లాస్ అంటే 50 క్వాంటిటీ చేస్తే మనకు ఒక 500 రూపీస్ లాస్ వస్తుంది. సో 79, 80లో 3480 లో చేసింది కాబట్టి నేను ఇది 1 రూపీ స్ప్రెడ్ ఉంది బయ్యర్కి సెల్లర్కి. బయ్యర్ 85లో ఉంటే సెల్లర్ 86లో ఉంటున్నాడు. సో హ్యూజ్ స్ప్రెడ్ ఉంది కాబట్టి సో కొంచెం స్లిప్పేజ్ దూరంగా పెట్టుకుందాం. సో 80 లో కాబట్టి 79 పెట్టుకుంటున్నాను నేను. ఐ థింక్ ఇది హై ఆఫ్ హై చేస్తుంది. 86.45 ఓకే చేసింది. లెట్స్ సెల్ దిస్. సో నేను ఈ లోలో నా సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో ఎందుకంటే ఇది 1 టైం ట్రై చేసింది, 2 టైం ట్రై చేసింది, సో థర్డ్ టైం ట్రై చేసింది, సో 3 టైమ్స్ ట్రై చేసి పైకి పుష్ అవుతుంది. సో ఫోర్త్ టైం కానీ బ్రేక్అవుట్ వస్తే ప్రాబబిలిటీ కొంచెం హైగానే ఉంటుంది. ఓకే, సో బజాజ్ ఫైనాన్స్లో మనం సెల్ ఆర్డర్ ప్లేస్ చేసాం. సో మన సెల్ ఆర్డర్ ఇక్కడ 79లో ఉంది. సో 10 రూపీస్ స్టాప్ లాస్ అనుకున్నా 79 నుంచి. సో 80 యాక్చువల్గా 80లో, సో 90 హై అనుకొని చేశాను. సో కరెక్ట్గా స్టాప్ లాస్ లెవెల్ కూడా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయితే ఈ ట్రేడ్ వ్యాలిడ్గానే ఉంటుంది. బ్రేక్ డౌన్ అవుతే ఒకవేళ 90 కన్నా అప్ ఇంకా కొంచెం పైకి వెళ్ళింది అనుకోండి, సో నా 10 పాయింట్స్ స్టాప్ లాస్ మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్వాంటిటీ కూడా సరిపోదు. సో నేను అప్పుడు రీకన్సిడర్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఇప్పుడున్న ఆర్డర్ని క్యాన్సిల్ చేసేస్తాను. సో అప్డేట్ చేస్తాను ఒకవేళ స్టాప్ లాస్ చేంజ్ చేసేదన్నా ఉంటే. సో ఇనిషియల్ వ్యూ నేను బేరిష్ బజాజ్ ఫైనాన్స్. మార్నింగ్ వాచ్ లిస్ట్ వీడియోలో మీరు చూస్తే దీని గురించి డిస్కస్ చేసాం. సో అకార్డింగ్ టు నా ఇనిషియల్ వ్యూ నేను ట్రేడ్ చేస్తాను. ఐ థింక్ లుపిన్లో మళ్ళీ మూమెంటం స్టార్ట్ అయినట్టుంది. సో 96, 60, 97లో మళ్ళీ రీఎంట్రీ తీసుకుని ఉండొచ్చు. బట్ నేను ఆల్రెడీ ఇక్కడ బజాజ్ ఫైనాన్స్లో ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను అక్కడ పెట్టలేదు. ఓకే, సో నా ఈ బజాజ్ ఫైనాన్స్ ట్రేడ్ క్యాన్సిల్ చేస్తున్నా. సో ఎక్స్పెక్ట్ చేసినట్టు మూవ్ రాలేదు. సో ఈవెన్ దో ఇప్పుడు ఇది పడినా కూడా నా స్టాప్ లాస్ వచ్చేసి 80 నుంచి 95. సో పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. సో పెద్ద స్టాప్ లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే తక్కువ క్వాంటిటీ చేయాల్సి ఉంటుంది. సో తక్కువ క్వాంటిటీ చేస్తే మన 1000 రూపీస్ టార్గెట్ రీచ్ అవ్వడానికి కొంచెం చాలా హ్యూజ్ డిస్టెన్స్ టార్గెట్స్ వస్తాయి. చూద్దాం మనకి ఇంకా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరకచ్చు. మార్నింగ్ మనం తీసుకున్న లుపిన్ ట్రేడ్ ఇంకా స్టాప్ లాస్ కొట్టలేదు యాక్చువల్గా అయితే. బట్ నాకు ఎందుకో ఈ చిన్న క్యాండిల్స్ చూడగానే ఇందులో మొమెంటం డెడ్ అయిపోతుంది అనిపించింది. సో అందుకే కొంచెం అగ్రెసివ్గా వెంటనే స్టాప్ లాస్ మాడిఫై చేసేసాను. చూద్దాం. బట్ ఇది ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయిన స్టాక్ కదా, ఆల్మోస్ట్ 3% గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 3.5%. ఆల్రెడీ ఇది మన బుల్లిష్ వ్యూ లిస్ట్లో ఉంది ఇది ఈ స్టాక్. ఒకవేళ మొమెంటం వచ్చింది పర్ఫెక్ట్గా, బట్ ఇది సస్టైన్ అవ్వట్లేదు. ఇది అప్ సైడ్ మొమెంటం. చూద్దాం దీంట్లో ఏదైనా బై ఆపర్చునిటీ వస్తే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. యూబీఎల్ చూడండి. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో 1, 2, 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సో ఇది 4th టైం వస్తుంది మళ్ళీ ఇక్కడ. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే డైరెక్ట్గా ఈ జోన్కి వస్తుంది. ఓకే, సో ఇక్కడ 44 ఆర్డర్స్ ఉన్నాయి.
35 రూపీస్లో 1035. సో అవి ఎగ్జిక్యూట్ అవగానే ఫాస్ట్గా కిందకి వచ్చేస్తుంది. సో లుపిన్లో క్లియర్ కట్గా బయింగ్ మూమెంటం వస్తుంది. సో నైస్ పుల్ బ్యాక్ 92 నుంచి డైరెక్ట్గా మళ్ళీ 94 వరకు బై చేశాడు. హై ఆఫ్ హై చేసింది, హై ఆఫ్ హైని బ్రేక్ చేసింది. సో ఇందులో మనం బయింగ్ ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేయాలి. 95లో చాలా క్వాంటిటీస్ని తినేసింది. సో 11 okay, so 1107.25 minus 1087, 20 points stop loss ఉంది. 1000 divided by సో చేస్తే మనం 47 క్వాంటిటీ చేయొచ్చు ఈ ట్రేడ్లో. ఒక్కసారి ఇది పుల్ బ్యాక్ ఇచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి బయటికి వెళ్తుంది. సో ఇది ఒక్కసారి పుల్ బ్యాక్ వచ్చి ఈ లైన్ టెస్ట్ చేసి కానీ మళ్ళీ బ్రేక్ అయ్యేలాగా ఉంటే నేను ఎంటర్ అవుతాను. ఓకే, పుల్ బ్యాక్ వస్తుంది. సో వాట్ ఈస్ ద హై? 9660. సో 9686 10 పాయింట్స్ అవుతుంది అలా తీసుకున్నా కూడా. సో అగైన్ 500 రూపీస్ రిస్క్ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో 50 క్వాంటిటీ 97లో నేను బై చేస్తా. 97. సో ఇక్కడ ఎందుకు బై చేస్తున్నారంటే చాలా సింపుల్. ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లోంచి బయటకు వచ్చింది. ఒక మూమెంటం, స్ట్రాంగ్ మూమెంటం ఉంటేనే వస్తుంది. సో ఈ మూమెంటం మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే లో ఆఫ్ లో చేసి మళ్ళీ ఆ ప్రీవియస్ హైని బ్రేక్ చేయాలి. సో అప్పుడే అది పైకి వెళ్తుంది. సో ఐ థింక్ సో ఇది కానీ ఈ లో ఆఫ్ లో చేసింది అనుకోండి మళ్ళీ. సో ఇక్కడ ఒక లో చేసింది 9020. ఈ 9020ని కానీ మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇది వ్యాలిడ్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది. సో అప్పుడు బెటర్ అవాయిడ్ దిస్. సో ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎంత స్ట్రాంగ్గా బయర్స్ వస్తే అంత స్ట్రాంగ్గా సెలర్స్ వస్తున్నట్టు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. వెళ్తే ఈ పుష్లో వెళ్ళిపోవాలి, లేదా ఇవాళ ఇది కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే గ్యాప్ అప్ అయిన తర్వాత 3 విషయాలు జరుగుతాయి. గ్యాప్ అప్, రన్నింగ్. సో గ్యాప్ అప్ అయినది అలాగే పెరుగుతూ వెళ్ళిపోవడం. సెకండ్ వన్ గ్యాప్ అప్, రిట్రేస్మెంట్. సో గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ప్రీవియస్ డే క్లోజింగ్కి రిట్రేస్ అవుతుంది. సో మూడోది గ్యాప్ అప్ కన్సల్టేషన్. ఐ థింక్ ఇది గ్యాప్ అప్ కన్సల్టేషన్ ఫేజ్లోకి వెళ్ళేలా ఉంది. ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అంటే అంతే, ఈ పైకి వెళ్తే సెల్ కొడుతున్నారు, ఈ కిందికి వస్తే బై చేస్తున్నారు. సో అలా సో 2 సైడ్స్ ప్రెషర్ ఒక పాయింట్ ఆఫ్ దగ్గరికి వచ్చే వరకు వస్తుంది. సో ఈ పాయింట్లో ఏదో ఒక డైరెక్షన్ వాళ్ళు తీసుకుంటారు, అంటే ఎవరో ఒకరు విన్ అవుతారు. సో ఐదర్ బయర్స్ ఆర్ సెల్లర్స్, ఇందులో ఎవరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు విన్ అవుతారు. సో హై 9305, 9345. ఐ థింక్ మనం మళ్ళీ వెయిట్ చేద్దాం దీంట్లో. ఓకే, సో చాలా షార్ప్గా బజాజ్ ఫైనాన్స్లో బ్రేక్ డౌన్ అయింది. మార్నింగ్ మనం ఈ ఏరియాలో సెల్ చేయడానికి వెయిట్ చేసాం.
సో దీని స్టాప్ లాస్ వచ్చేసి 500లో ఉంది, ఆల్మోస్ట్ డే హైలో ఉంది. 20 పాయింట్ స్టాప్ లాస్ తీసుకున్నా కూడా 10 రూపీస్కి 250 యా, ఒక 50 క్వాంటిటీస్ చేసి ఒక 50 క్వాంటిటీస్ చేయొచ్చు. బట్ ఎనీవే ఇప్పుడు ట్రేడ్ అయితే వెళ్ళిపోయింది. ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ ఈరోజు బాగా పడవచ్చు. మనం ట్రేడ్లో లేము బేసిక్గా. ఇక్కడ ఒకసారి ట్రై చేసాం, స్టాప్ లాస్ మాడిఫై అయిపోయిందని చెప్పి తీసేసి ఆర్డర్స్. బట్ యా, చాలా షార్ప్గా ఉంది ఫాల్. ఐ థింక్ లుపిన్లో మనకి మొమెంటం డెవలప్ అవుతున్నట్టుంది. సో ఇందాక అనుకున్నట్టు 97లో బై ఆర్డర్ పెడుతున్నా. స్టాప్ లాస్ వచ్చేసి 87, 10 రూపీస్ అంటే 500 రూపీస్ రిస్క్. లెట్స్ గో, చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ ఇది రెస్పెక్ట్ చేసింది. సో ఐ థింక్ మనకు ట్రెండ్ లైన్ దొరికింది అనుకుంటా. ఒకవేళ ఇది ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా మూమెంటం వస్తే అప్ సైడ్కి, ఈ ట్రెండ్ లైన్ హెల్ప్ తీసుకుంటూ మనం ట్రేడ్ మేనేజ్మెంట్ చేసుకుందాం. సో 97లో మనం మళ్ళీ ఎంటర్ అయ్యాం. సో ఫస్ట్ అయితే స్టాప్ లాస్ పెట్టుకుందాం. సెల్ 50 క్వాంటిటీ, స్టాప్ లాస్ అట్ 87. ఓకే, సో ఇది మన సెటప్. ఒకసారి స్టాప్ లాసెస్ అన్ని మనం స్క్రీన్ మీద పెట్టేసుకుందాం. సో 20 పాయింట్స్ వచ్చి 107, 117. సో 1117లో మనం టార్గెట్ పెట్టుకోవాలి. బట్ ఈ రౌండ్ ఫిగర్స్ నాకు వచ్చి రావట్లేదు లాస్ట్ 2 డేస్ నుంచి, చాలాసార్లు అది ఫెయిల్ అవుతున్నాయి. సో 116.5 పెడతా. సో ప్రస్తుతానికి మనం స్టాప్ లాస్ ప్లేస్ చేసుకున్నాం, టార్గెట్ ప్లేస్ చేయలేదు ఇంకా. ఇన్ కేస్ ఈ హైని ఇది బ్రేక్ చేస్తే మాత్రం మనకి చాలా ఫాస్ట్గానే టార్గెట్ వస్తుంది. సో రైట్ నౌ ఇప్పటికిప్పుడు ఇది బ్రేక్ అయినా కూడా మనం 91లోకి స్టాప్ లాస్ మార్చుకుందాం. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ మాడిఫై చేస్తున్నారా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళింది. సో ఎంతకు మారుద్దామంటే, సో ఈ లో వచ్చేసి 91.05. సో 90.5లోకి మారుస్తాం. సో రిస్క్ని రెడ్యూస్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, సో మన ఇనిషియల్ రిస్క్ 500 ఉన్నింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఆ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని రిస్క్ని రెడ్యూస్ చేసుకున్న 90.5. సో 6.5 రూపీస్ ఉంది ఇప్పుడు మన రిస్క్. సో యాక్చువల్గా ఈ హై బ్రేక్ అవ్వాలి. ఇది హై బ్రేక్ అవ్వకపోతే మాత్రం కంప్లీట్గా మళ్ళీ నిన్న జరిగినట్టే మళ్ళీ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో కొంచెం అగ్రెసివ్గా ట్రయల్ చేద్దాం, ఎందుకంటే ట్రెండ్ లైన్ స్లోప్ చూస్తే చాలా చాలా వీక్గా ఉంది. వీక్గా అంటే ఇప్పుడు 45 degrees యాంగిల్ అలా అంటారు కదా. సో ఇది ఈ స్లోప్ యాక్చువల్గా ఇలా ఎక్కడైనా ఇలా ఉంటే ఫాస్ట్గా మనం ట్రయల్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉండేవి. బట్ ఈ ట్రెండ్ లైన్ స్లోప్ చాలా ఇలా ఉంది. ఇది ఎంత యాంగిల్ నాకు తెలియదు కానీ, బట్ ఓకే, దీన్ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ మార్చాలంటే
ఆల్మోస్ట్ చాలా టైం పట్టేలా ఉంది. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మార్చాలన్నా గూడా అది 10, 15, 11 వరకు మనం ఈ జోన్‌లోకి మార్చలేము. ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని నేను మాడిఫై చేయడానికి గురించి మాట్లాడుతున్నా. సో, ఇక్కడ 105లో చాలా ఆర్డర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 ఆర్డర్స్ బ్రేక్ అయినాయి. యెస్. సో, ఇది డే హై బ్రేక్ అయింది. యాక్చువల్లీ ఈ ఏరియాలో ఎక్కడైనా ఒక స్టాప్ లాస్ దొరికితే నేను మాడిఫై చేయాలనుకుంటున్నా అగ్రెసివ్‌గా. మనం 100% బజాజ్ ఫైనాన్స్ ట్రేడ్ మిస్ అయ్యాం. సి సో, ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాం యాక్చువల్‌గా పెద్ద స్టాప్ లాస్ ఉందని. బట్ ఎనీవే మనకి లూపిన్‌లో ట్రేడ్ దొరికింది. హోప్ సో ఈ రోజైనా టార్గెట్ కొడుతది. ఈ వీక్‌లో ఒక్కసారి కూడా టార్గెట్‌ని హిట్ అవ్వలేదు. ఐదర్ ట్రైలింగ్ స్టాప్ లాస్‌లోనే వెళ్తుంది లేదా మెయిన్ స్టాప్ లాస్ అన్న హిట్ అవుతుంది. సో, ఒక్కసారన్నా టార్గెట్ కొట్టే వీడియో రికార్డ్ అవుతే బాగుంటుంది. సో, ఐ థింక్ ఇక్కడ మనకి ఈ ట్రెండ్ చాలా షార్ప్‌గా ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చూద్దాం. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ని కూడా ఇది రెస్పెక్ట్ చేస్తే దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ని మాడిఫై చేసుకుందాం. 110లో 200 అవర్స్ ఉన్నాయి. ఇది చాలా సెల్లింగ్ ప్రెషర్ని ఫేస్ చేస్తుంది యాక్చువల్గా పైన. సో, ఇది ఐ థింక్ ఇది ఈ జోన్ని రెస్పెక్ట్ చేస్తుంది అనుకుంటా. కరెక్ట్‌గా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ హై చేసింది. సో, ఇంత షార్ప్‌గా మూవ్‌మెంట్ ఉంది కాబట్టి ఇంకొక్కసారి చూద్దాం. ఇంకొక్కసారి మూవ్‌మెంట్ వచ్చి ఈ హై గాని బ్రేక్ చేస్తే 111 ఎంత ఈ హై? 1110.9 ఇది ఒక్కసారి గాని బ్రేక్ చేస్తే నేను 100% నా ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని అగ్రెసివ్‌గా ఈరోజు ట్రైల్ చేస్తా. 103.80లో ఉంది కదా! ఓహ్ షిట్! సో, ఇది బ్రేక్ చేయలేకున్నట్టుంది. ఎందుకంటే చాలా ఆర్డర్స్ 109లో 110లో ఇక్కడ చాలా సెల్ ఆర్డర్స్ వాళ్ళు ప్లేస్ చేశారు. చాలా ప్రెషర్ ఫేస్ చేస్తుంది యాక్చువల్‌గా ఇది. ఒక్కసారి మళ్ళీ హై గాని బ్రేక్ చేస్తే నేను ఖచ్చితంగా ఈసారి స్టాప్ లాస్‌ని అగ్రెసివ్‌గా మాడిఫై చేయాలనుకుంటున్నా. 104 కదా! లో ఎంత? 103.90 అంటే 103.50 కన్నా మారుద్దాం అనుకుంటున్నా. కానీ ఇది చూస్తే చాలా ప్రెషర్‌ని ఫేస్ చేస్తుంది. ప్రస్తుతానికి ఒక ₹500 ప్రాఫిట్‌లో ఉన్నాం. బట్ అది యాక్చువల్ ప్రాఫిట్ కాదు. ఎనీ టైమ్ అది కిందకొచ్చి మన స్టాప్ లాస్‌ని కూడా కొట్టొచ్చు. యాక్చువల్ ప్రాఫిట్ అంటే అది మనం బుక్ చేసిన ప్రాఫిట్. ఇది మన సెటప్. చూద్దాం ఈ సెటప్ హిట్ అవుతుందో, ఫెయిల్ అవుతుందో. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే అట్లీస్ట్ లాస్ అయితే చేయదు. సో, ఒక్కసారి గాని ఇది ఒక్కసారి హై గాని బ్రేక్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా స్టాప్ లాస్‌ని ఈ జోన్‌లో ఎక్కడికన్నా మార్చేస్తా. సో, అప్పుడు ఖచ్చితంగా మనం లాస్ అవ్వం. బట్ ఐయామ్ వెయిటింగ్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి చాలా సెల్లింగ్ ప్రెషర్ వచ్చి కిందకొచ్చేసింది.
చూడండి ఇక్కడ ఆర్డర్ బుక్ చూస్తే అన్ని థౌజండ్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి. క్వాంటిటీస్ 108లో 6000 క్వాంటిటీస్. పైకి వెళ్ళే కొద్దీ సెల్ చేస్తూనే ఉన్నారు. సో పైకి వెళ్ళే కొద్దీ దీంట్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తూనే ఉంది నాన్ స్టాప్గా. 108లో మాత్రం చాలా హ్యూజ్గా సెల్ ఆర్డర్స్ పెట్టారు. ఇందాక 109లో సెల్ చేశారు, 110లో సెల్ చేశారు. చాలా ఏరియాస్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా ఫేస్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చినంత మొమెంటమ్ కానీ వస్తేనే అది పైన ఉన్న సెల్లర్స్ అందరినీ బ్రేక్ చేసుకుంటూ మూమెంట్ వస్తుంది. లేదంటే ఈరోజు కూడా మనకి స్టాప్ లాస్ 7. బట్ మనం రిస్క్ని కంట్రోల్గానే మెయింటైన్ చేస్తున్నాం. స్టిల్ మన దగ్గర 500 రూపీస్ రిస్క్ మిగిలింది. ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే ఆ 500 ఉపయోగించి మనం మళ్ళీ ఒకసారి ట్రేడ్ చేద్దాం. 108లో 4800 క్వాంటిటీ ఉండేవి. సో 109లో 5000 క్వాంటిటీ హ్యూజ్ క్వాంటిటీస్ సేల్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడి నుంచి బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నారా లేదా ఇక్కడ ఫ్రెష్గా సేల్ చేస్తున్నారా అని మనకు తెలీదు. బట్ ఒకసారి మాత్రం ఇది హై బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన కోసం. $16,000 క్వాంటిటీ, 18,000 క్వాంటిటీ. ఇక్కడ చూడండి 18,000 క్వాంటిటీ, 17,000 క్వాంటిటీ ఉంది ఇక్కడ 110లో. అందుకే అంత క్వాంటిటీని బ్రేక్ చేయాలంటే మన వల్ల అవుతుంది. రిటైలర్స్ మనం జస్ట్ ఎవడో పెద్ద తల వచ్చి చేతులు పెట్టాల్సింది అక్కడ. ఓకే, సో నైస్ ఆఫ్ దెమ్. మన కోసం ఒకసారి హై బ్రేక్ చేశారు. ఇంకెట్టి పరిస్థితుల్లో లేట్ చేయకుండా స్టాప్ లాస్ని మనం 130కి మార్చేస్తా. డన్. సో ఈ ట్రేడ్లో మనం ఎట్టి తిరిగి లాస్ అవ్వం. దట్స్ ఇట్. సో దీని మూమెంట్ చూస్తుంటే మనకి స్టాప్ లాస్ కొట్టి పైకి వెళ్ళేలా ఉంది. సో ప్రతిసారి మనకు అలాగే జరుగుతుంది. నో ప్రాబ్లం. స్టిల్ మనం అట్లీస్ట్ 100 రూపీస్ అన్న మనం బుక్ చేస్తాం ఇవాళ వరస్ట్ కేస్ సినారియోలో. అచ్చా, సో లుబ్బిని రిమూవ్ చేయలేదా? ఇట్స్ మై మిస్టేక్. యాక్చువల్లీ నిన్న కూడా నేను లుపిని ట్రేడ్ చేశా. సో నిన్న మనం ఈ ఏరియాలో బై చేయడానికి ట్రై చేసాం 1025. సో నేను ఒక రోజు ట్రేడ్ చేసిన దాన్ని మళ్ళీ ట్రేడ్ చేయను. బేసిక్గా నేను ఇందులో ఫెయిల్ అయ్యాను కదా, బట్ యాక్చువల్లీ నేను చూసుకోలేదు. వాచ్ లిస్ట్లో నుంచి తీయాల్సి. సో ఓకే, ఎంటర్ అయిపోయాం ట్రేడ్లో. ఎంటర్ అయిపోయిన తర్వాత దీని గురించి ఆలోచించి ఏం బాగా. బట్ ఓకే, సో మన బై లిస్ట్లో యాక్చువల్గా 2 days నుంచి ఉన్నట్టుంది ఇది. సో నిన్న మనం ట్రై చేసిన ఏరియా 1025 రూపీస్. ఆల్మోస్ట్ నిన్నటి నుంచి ఇది. సో ఇవాళ 1125 వచ్చేస్తే 100 రూపీస్ పెరుగుతుంది. సో మంచి మూమెంటే వచ్చింది. ఇప్పుడు కూడా నాకు తెలిసి మన స్టాప్ లాస్ కొట్టే పైకి వెళ్ళేలా ఉంది.
ఐ థింక్ మన స్టాప్ లాస్ కొట్టేసింది. ఎస్. సో లుపిన్లో నుంచి మనల్ని బయటికి తోసేశారు. జస్ట్ ఒక స్మాల్ ప్రాఫిట్ ఆఫ్ 209 రూపీస్. సో ఇంతకన్నా ఎక్కువ ట్రేడ్ చేస్తే మన జోబ్లో నుంచి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎస్టీటీ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. చూద్దాం ఇంకొక ట్రేడ్ ఏదైనా దొరుకుతుందేమో. ఒక 500 రూపీస్ రిస్క్తో. ఇది మన సెటప్. అట్లీస్ట్ సక్సెస్ అవ్వలేదు, బట్ పార్షియల్గా సక్సెస్ అయ్యాం. సో అది కూడా అగ్రెసివ్గా స్టాప్ లాస్ని మనం ట్రైల్ చేయడం బట్టి. సో ఇంకొక ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్కడైనా దొరుకుతుందేమో చూద్దాం. సో ఇంకా లుపిన్ ట్రేడ్ చేయను. సో తీసేద్దాం ఈ చార్ట్. ఇప్పటికే ఇది 2 టైమ్స్ 3 టైమ్స్, నిన్న 1 టైం, ఇవాళ 2 టైమ్స్, 3 టైమ్స్ ట్రేడ్ చేశాం. ట్రేడర్స్, యాక్చువల్లీ నేను బై మిస్టేక్ ఈ ట్రేడ్ రికార్డ్ చేయలేదు. సో ట్రేడర్స్ యాక్చువల్లీ ఏమైందంటే బై మిస్టేక్ నేను రికార్డింగ్ స్క్రీన్ ఆన్ చేయలేదు. సో నేను సన్ టీవీలో ఒక ట్రేడ్ తీసుకున్నా. సో దాంట్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో స్టాప్ లాస్ ఎంత అయిందంటే 900 రూపీస్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఓవరాల్గా ఈరోజు మన పొజిషన్ 693. సో బిలో నా డే రిస్క్ కన్నా బిలోనే క్లోజ్ అయింది టోటల్ లాస్. సో యాక్చువల్గా ఇక్కడ ఏం చేశానో నేను చెప్తాను. సో ఎప్పుడైతే ఇక్కడ నేను రిజెక్షన్స్ చూశానో, సో 1 2 3 4 5 6 ఆ రిజెక్షన్స్ తర్వాత ఒక మొమెంటం బిల్డ్ అయింది కొంచెం ఫాస్ట్గా. సో ఎప్పుడైతే పుల్ బ్యాక్ వచ్చిందో నేను ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నా 484 కన్నా బిలో. సో యాక్చువల్గా 486 స్టాప్ లాస్ తీసుకున్నా, 2 రూపీస్ స్టాప్ లాస్. సో చాలా క్విక్గా మళ్ళీ వెళ్ళి నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈ ఈ ట్రేడ్ నేను రికార్డ్ చేయలేదు. సో ఎనీవే, సో ఒక ట్రేడ్ పార్షియల్గా సెటప్ హిట్ అయింది. ఒక ట్రేడ్ మాత్రం కంప్లీట్గా 100% సెటప్ ఫెయిల్ అయింది. సో ఒకసారి లుపిన్ చూద్దాం. సో లుపిన్ యాక్చువల్గా ఈరోజు 2 టైమ్స్ ట్రేడ్ చేసాం బై మిస్టేక్ యాక్చువల్లీ ఇది. సో నిన్న ఆల్రెడీ ట్రేడ్ చేసిన స్టాక్ మళ్ళీ ఈరోజు ట్రేడ్ చేయడం. బట్ ఎనీవే, సో లుపిన్ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం 1101లో. ఈరోజు హై వచ్చేసి ఇది 111480 చేసినట్టుంది. ఓకే, లుపిన్ హై ఎంత? ఓకే, కరెక్ట్గా 1115 చేసింది. మన టార్గెట్ యాక్చువల్గా 1117. సో 2 రూపీస్లో మనం టార్గెట్ దీంట్లో మిస్ అయింది యాక్చువల్గా. బట్ ఎనీవే, మన ట్రేడ్ అయితే లేదు ఇందులో. సో అది ట్రేడర్స్ ఇవాళ నా లైవ్ ట్రేడింగ్ బ్లాగ్. సో అగైన్ మనం రిస్క్ కంట్రోల్గానే మేనేజ్ చేసాము. సో ఫెయిల్ అయినా కూడా మన డైలీ రిస్క్ లిమిట్ కన్నా తక్కువలోనే ఫెయిల్ అయ్యాము. సో ఈరోజు మార్నింగ్ మనం వాచ్ లిస్ట్ అప్లోడ్ చేసాం కదా, వాచ్ లిస్ట్ వీడియో. సో ఆ వాచ్ లిస్ట్ వీడియోలో మనం కొన్ని వ్యూస్ షేర్ చేసుకున్నాం కదా. సో అందులో నుంచి కొంచెం బాగా పర్ఫామ్ చేసిన ఒక స్టాక్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ నేను బేరిష్ వ్యూలో ఉన్నానని చెప్పాను నా వాచ్ లిస్ట్ వీడియోలో. ప్లస్ ఇవాళ మార్నింగ్ మనం ఈ బజాజ్ ఫైనాన్స్లో ఒక అటెంప్ట్ చేసాము సెల్ చేయడానికి. సో ఈ ఏరియాలో 1 టైం 2 టైం 3 టైం టెస్ట్ చేసి వెనక్కి వెళ్ళింది. సో స్టాప్ లాస్ పెద్దగా అయిందని చెప్పేసి నేను ట్రేడ్ తీసుకోలేదు. బట్ యాక్చువల్లీ ఈ ట్రేడ్ వర్కౌట్ అయింది. సో ఓవరాల్గా అయితే వాచ్ లిస్ట్ వీడియోలో నుంచి కొంచెం సక్సెస్ అయిన స్టాక్లో బజాజ్ ఫైనాన్స్ ఒకటి. సో బజాజ్ ఫైనాన్స్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా బజాజ్ ఫైనాన్స్ వారు కూడా సక్సెస్ అవుతుంది. సో ఇది కూడా అంతే. మనం ఇది కూడా సెల్ గురించి అనుకున్నాం. సో ఇది కూడా బాగానే పర్ఫామ్ చేసింది. సో మీరు ఇంకా వాచ్ లిస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. సో ఈ స్టాక్ మనం ఒక డిస్కస్ చేసుకున్నాం. సో అది ట్రేడర్స్ ఇవాళ నా లైవ్ ట్రేడింగ్ బ్లాగ్. సో ఈ రోజుకి నేను ట్రేడింగ్ ఆపేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.